సకాల టైమింగ్లో ఈ 2 సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చిన అన్నీ కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదయ్యి పక్క వచ్చాను. బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివి సుమలతాదేవి ప్రెసిడెంట్ గారి ద్వారా ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా యొక్క 3 కోరికలు. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి. మన మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని. సో ఆ 2 డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకొచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. ఏదైతే మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం, లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ 2-3 నెలలు జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. దాని తర్వాత ఈ 1 year కట్టారు, తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్. ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 1 yearలో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి, అందరి యూనియన్స్కి ఉండాలి. మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని, అది తొందరగా ఏదైతే స్కీమ్ ఉందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తిగా అంటే 24 craftsకి అందాలని కోరుకుంటున్నాను. రెండోది ల్యాండ్ విషయం. ఇప్పుడే శ్రీశైలం గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు. ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మాట ఇవ్వటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. శ్రీశైలం అన్న అండ్ అనిల్ అన్న చాలా థ్యాంక్స్ మీకు. మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం, ఇలా అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే. ఆ ల్యాండ్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ 2 yearsలో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికీ అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి. అది సీనియరా జూనియరా అని నేను చూడను, అందరూ సమానులే దానిలో.